మహిమ కలుగును గాక. కానీ సిస్టర్ నా వాయిస్ వినిపిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి మరి లెక్కలేని స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. మరి ప్రత్యేకంగా మరి ఇద్దరు పాస్టర్ గారికి కూడా మరి నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా మరి మన సెక్రటరీ అయిన మోసెస్ సూర్యప్రకాష్ గారికి కూడా నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, రెండు చేతులు ఎత్తి చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు 17వ రోజు కదండి, మరి లెంట్ దినాల్లో ఈరోజు 17వ రోజు. మరి ఇది మరి పాస్టర్ గారు పోస్ట్ పెడుతున్నారు కదండి, ఏమని అంటే ఎవరింట్లో ఏమున్నదని ప్రతిరోజు పోస్ట్ పెడుతున్నారు. మరి ఈరోజు డాష్ డాష్ రెండు బ్లూసే ఉన్నాయి, రెండు బ్లూస్ అన్నమాట. మరి ఇంట్లో ఎవరు కూడా పెట్టుకోవట్లేదు, కొంచెం బాధ కలిగించింది. అయినా ఎప్పుడైతే మనం బాధపడతామో దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో మనతో మాట్లాడి మన హృదయాన్ని తృప్తిపరుస్తారు. మరి అది నేను వింటా ఉన్నాను. ప్రేయర్ అయిపోతే అక్కడికి మేము పాస్టర్ గారితో ఏంటా ఈరోజు ఎవరు కూడా ప్రేయర్ పెట్టించుకోలేదు. మరి పాస్టర్ గారు మరి ఇద్దరు పాస్టర్ గారు కూడా మరి సూర్యప్రకాష్ గారికి చెప్తున్నారు, ఎక్కడ తగ్గేది లేదు, ఎక్కడ ఆపేదే లేదు. దిస్ ఇస్ క్రైస్ట్ చర్చ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది క్రైస్ట్ చర్చ్ అండి, చంద్రపూరిలో ఉన్న క్రైస్ట్ చర్చ్. ఎక్కడ ఆపరు. ఒక్కరొచ్చినా లెంట్ డేస్ ప్రార్థన జరగవలసిందే. మరి ఎవరు రాకపోయినా పాస్టర్ అమ్మ గారు కూడా వచ్చి చేసుకొని వెళ్ళిపోతారు. మరి అంకులు అక్కడ ఇద్దరు పాస్టర్ గారు కూడా మరి సూర్యప్రకాష్ బ్రదర్కి చెప్తున్నప్పుడు నేను విన్నాను అన్నమాట. పర్వాలేదు, ఏం కాదు. ఈ లెంట్ డేస్ ప్రేయర్స్ అయితే 40 డేస్ ప్రేయర్స్ అయితే ఆపొద్దు. ఎందుకు అంటే ఎవరు పెట్టుకున్నా ఓకే, చాలా సంతోషం. ఎవరికి పెట్టుకోకపోయినా దేవుని సన్నిధానంలో అంటే దేవుని మందిరంలో ప్రార్థన మనం పెట్టుకున్నాం. ఏంటి దేవుని మందిరంలో ప్రార్థన పెట్టుకోవడం అంటే ఎవరు లేరు, అయినప్పటికీ దేవుడు ఈ యొక్క ప్రేయర్స్ని కంటిన్యూ చేయడానికి ఇష్టపడుతున్నాడు కదా. మరి మార్చి 2nd వీక్ నుండి మరి ఏప్రిల్ మాసం లాస్ట్ వీక్ వరకు మేబీ 20th వరకు ఎలా ఉంటుందంటే షెడ్యూల్, పిల్లలందరికీ ఎగ్జామ్స్ ఉంటాయి. మరి అందరం కూడా మంచిగా చదువుకోవాలి, పిల్లలకి మంచి మార్క్స్ రావాలి. మరి అదే టైంలో ఈ యొక్క లెంట్ ప్రేయర్స్ ఇది వాళ్ళు చదివించుకొని తీసుకొని రావడం. మరి మాకు కూడా మరి స్కూల్స్ కానీ కాలేజెస్లో కానీ ఎలా ఉంటుందంటే ఇది ఎండ్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్ కాబట్టి మాకు ఇక్కడ అకాడమిక్ ఇయర్ అయిపోతుంది కాబట్టి ఏం చేస్తారంటే మాకు కూడా ఎక్కువగా వర్క్స్ ఎక్కువ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క ప్రార్థన ఆపేదేలే. అంటే ఎందుకు అలా చేస్తున్నారు అంటే పాస్టర్ గారు మరి ఒకసారి నేను ఒక మెసేజ్లో చెప్పాను, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దీవించబడాలి. ఆయన మన సంఘ కాపరి యొక్క ఆశ ఏంటి అంటే, సంఘం యొక్క ఆశ ఏంటి అంటే 40 రోజులు కూడా మీరు ప్రార్థనకి వస్తే మరి సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి. మరి ఈ యొక్క 40 రోజులు మీరు ప్రార్థనకి ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని నష్టాలు బాధలన్నీ మనకే ఉంటాయి, ప్రాబ్లమ్స్ అన్నీ మనకే ఉంటాయి కదండి. ఎన్ని ఏవైనా ఉన్నా కూడా అవన్నిటినీ పక్కన పెట్టి 40 డేస్ మీరు కనుక ఈ యొక్క లెంట్ డేస్లో అంటే ఈ శిక్షణా కాలంలో వచ్చి మీరు ప్రార్థించడం వల్ల కానీ మీరు దేవుని వాక్యము విన్నప్పుడు ఇంకా మిగతా 325 రోజులు కూడా దేవుడు మీకు ఏదో ఒక రీతిగా ఏదో ఒక విధంగా దేవుడు ఆశీర్వదిస్తాడనమాట. మనుషులు ఆశీర్వదిస్తే 1 డే ఆశీర్వదిస్తాడు, లేకపోతే 2 days. కానీ దేవుడు ఆశీర్వదిస్తే త్రూఅవుట్ ఇయర్ ఆశీర్వదిస్తాడు. మీరు అటువంటి ఆశీర్వాదం పొందాలనుకున్న వాళ్ళు 2 చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్తాము. హల్లెలూయా, హల్లెలూయా. మీ పక్క వారికి ఒకసారి చెప్పండి, అంటే బ్రదర్స్కి సిస్టర్కి చెప్పండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుతున్నాడు అని చెప్పండి. లాస్ట్ బ్రదర్ పాపం సింగిల్ సోలో అయిపోయారు పాపం. చెప్పాలి మళ్ళీ ఒకసారి గట్టిగా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. అవును కదా.
దేవుని ఆశీర్వాదం పొందాలనే ఈ 40 డేస్ కూడా వస్తున్నాం. నేను అనుకున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు మరి నేను ఈ యొక్క వాక్యాన్ని ప్రిపేర్ అయినప్పుడు, ఏంటి ప్రభువా ఇన్ని కష్టాలు 40 డేస్ రావడం అంటే ఎంత రిస్క్. నేనైతే దూరంలో ఉన్నాను, అక్కడ నుండి రావాలంటే నాకు రిస్క్. ఇవన్నీ అరేంజ్ చేయాలంటే పాపం మరి రాధిక వాళ్ళ పాపం నేను చూస్తున్నాను, పిల్లలు మరి అన్న అందరూ అరేంజ్ చేయడం చాలా కష్టం. అయినప్పటికీ కూడా దేవుని మనసు దేవుని సన్నిధిలో మరి ఈ యొక్క వాక్యాన్ని చెప్పడానికి కానీ ఈ యొక్క 90 డేస్ జరుపునప్పుడు నీకు ఎందుకు ఇలా జరుపుతున్నారు అంటే పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తుంది ఏంటంటే మరి సంఘ కాపరి వాళ్ళకి మరి సంఘ కాపరి వాళ్ళకి ప్రత్యేకమైన ఒక వివేచన బలం అనేది ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వచ్చిన వారు అనేక మంది ఇబ్బందుల్లో ఉన్నారేమో, లేకపోతే అనేకమైన కష్టాల్లో ఉన్నారేమో, అనేక బాధల్లో ఉన్నారేమో, చెప్పుకోలేని సమస్యలతో ఉన్నారేమో. అటువంటి సమస్యలు ఒంటరి పోరు ఒకసారి పాడతారండి పాట 590 ఒకసారి తీస్తారు. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన ఒకసారి ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకలేనయ్యా. చూశారు కదా, ఒంటరి పోరు అన్నమాట. ఇక్కడ ఉన్నవారు మరి చాలామంది మరి ఒంటరిగా ఉంటున్నారు, మరి చాలా బాధల్లో కూడా ఉంటున్నారు. ఆ బాధలన్నీ ఎవరు తీరుస్తారండి? ఎవరు తీరుస్తారు? జస్ట్ వీఆర్ కమింగ్ అండ్ వీఆర్ ప్రేయింగ్ అండ్ వీఆర్ గోయింగ్, ప్రే చేసి వెళ్ళిపోతుంది. నీ బాధలు, నీ ఒంటరితనం, నెక్స్ట్ నీ మరి ఒంటరి పోరు, నీ బాధలు, మరి కోల్పోయినవన్నీ నీకు తిరిగి కావాలి అంటే నువ్వేవైతే నువ్వు కోల్పోయావో లాస్ట్ ఇయర్లో మరి అవన్నీ నీకు సమకూర్చాలి అంటే నీకు ఒకరు తోడు కావాలి. అది మనుషుల తోడైతే కొన్ని రోజులు వచ్చి విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ దేవుని తోడు అంటే దేవుని తోడు నీకుంటే అది నీకు ఎంతగానో మేలు. నీకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నేనున్నాను, నువ్వు భయపడకు అని చెప్తారు. ఈ 40 డేస్లో కూడా దేవుడు నీతో మాట్లాడాలన్నా, లేకపోతే నీవు దేవునితో మాట్లాడాలంటే మరి సంఘ కాపరి మరి ఒక అద్భుతమైన ఒక వాగ్దానం ఇస్తున్నారు. ఎవ్రీ ఇయర్ ఇదే సేమ్ రిపీటెడ్. ఏంటి అంటే యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం ఒకసారి తీసి చదువుదాం అందరం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా వద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మరొకసారి అందరం కలిసి చదువుకోండి. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా వద్దకు రండి. యెహోవా వాక్కు. ఈ చిన్న వాక్యం అండి, ఈ యోవేలు 2:12 వచనానికి పశ్చాత్తాపానికి పిలుపు అని ఒక క్యాప్షన్ అన్నమాట. యోవేలు 2:12 వచనానికి పశ్చాత్తాపానికి పిలుపు అన్నమాట. ఈ లెంట్ డేస్లో మరి నువ్వు ప్రతిరోజు చదువుకోవాల్సిన వాక్యం ఇది.
ప్రతిరోజు కూడా నువ్వు పశ్చాత్తాపం, ఒక రోజు కాకపోయినా ఇంకొక రోజైనా నువ్వు ఈ 40 రోజుల్లో ఏదో ఒక రోజు దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఈ సంఘము ఎంతగానో ప్రయాసపడుతుంది. సంఘం ప్రయాసపడడం అంటే మరి నీవు కూడా ప్రయాసపడి నువ్వు రావాలి. ఎవరు ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలోని పాత నిబంధనలోని ఒక భక్తుడిని నేను మీ ముందు ఉంచాలని, ఆ భక్తుడి గురించి నేను చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఆ భక్తుడు ఎవరో మనకి బాగా తెలుసు, చిన్నప్పటి నుండి బాగా ఆ భక్తుడి గురించి బాగా తెలుసుకున్న వాళ్ళమే, చాలా బాగా తెలుసు. కానీ ఆ భక్తుడు కూడా అంత ధనవంతుడు అయినప్పటికీ కూడా పశ్చాత్తాపం పొందారు. ఎందుకంటే ఒంటరి పోడు ఎంత టార్చర్ ఉంటుందో తెలుసండి. నువ్వు మీ ఇంటిలోని కానీ నువ్వు ఎక్కడికైనా వెళ్ళని ఎవ్వరు నీతో రావట్లేదనుకో, ఎవ్వరు నీతో మాట్లాడట్లేదనుకో, నీకు నువ్వు తిన్నప్పుడు నీ పక్కన ఎవ్వరు ఉండట్లేదనుకో, ఎలా ఉంటుందండి ఆ సిచ్యువేషన్? అసలు ఊహించుకుంటేనే కళ్ళు నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ఏంటి నా ఒంటరి పోరు ఏంటి ఇలా ఉన్నది అన్నప్పుడు, అలాంటి సిచ్యువేషన్లో నువ్వు చేయవలసింది ఏంటి అంటే పశ్చాత్తాపం. దేవుని దగ్గరికి వచ్చి నువ్వు పశ్చాత్తాపం పడినప్పుడు, అంటే నువ్వు తగ్గించుకొని నువ్వు పశ్చాత్తాపం పడినప్పుడు నీకు తెలుసు దేవునికి విరోధంగా నువ్వు ఏమేమి పనులు చేస్తున్నావో, లేకపోతే దేవుని వ్యతిరేకించావా, లేకపోతే ఏదైనా ఒక పాపం చేసినప్పుడు దేవుడు ఇదిగో పిలుస్తున్నాడు, 2 చేతుల పైకి రండి. ప్రియ సంగమా, క్రైస్ట్ చర్చ్ విశ్వాసులారా, యువర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ ఆల్ ద ఫ్యామిలీ ఆఫ్ ద క్రైస్ట్ చర్చ్ మెంబర్స్, మీ గురించే ఈ 40 days లెంట్, ఈ లెంట్ డేస్ 40 days కూడా మీ గురించే, నీ పిల్లల గురించే, నీ భర్త గురించే, నీ గురించే, లేకపోతే నా గురించే, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి గురించి ఈ లెంట్ డేస్ పెడుతున్నారు. పర్వాలేదు, మీరు ఇంట్లో పెట్టుకోకపోయినా అది ఏమీ కాదు. కానీ అది నీ ఇంట్లో పెట్టుకుంటే నీకు దీవెన, ఈ యొక్క సంఘములో పెట్టుకుంటే మనందరికీ దీవెన. హల్లెలూయా, హల్లెలూయా. మరి పరిశుద్ధ గ్రంథంలోను పాత నిబంధనలోను ఒక భక్తుడు ఎవరు అంటే యోబు గురించి కొంచెం నేను చెప్పాలని ఆశపడుతున్నాను. మనందరికీ తెలుసు, చిన్నప్పటి నుండి బాగానే తెలుసుకుంటున్నాం. మేము సండే స్కూల్లో కూడా ఈ యొక్క లెసన్ చెప్తా ఉంటాం. దీని గురించి కూడా చాలాసార్లు చెప్తుంటాం. ఊజు దేశంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు యోబు అన్నమాట. ఊజు దేశంలో ఒక వ్యక్తి ఉన్నాడు, యోబు. ఆయన ఏంటంటే చాలా ధనవంతుడు, ఆ దేశంలోనే చాలా ధనవంతుడు. అయితే చాలా ధనవంతుడు. మరి ఆయన తరపున దేవుడే ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడండి ఒకసారి చదవండి. యోబు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఊజు దేశమందు యోబు అనే ఒక మనిషి థ్యాంక్ యూ సిస్టర్. తూర్పు దిక్కులో అందరికంటే ఎక్కువ ధనవంతుడు ఎవరు అంటే ఆ ఊజు దేశంలో యోబు అన్ని విషయాల్లో ఇటు ధన సంపదన ఉన్నది, ఇటు పిల్లలు ఉన్నారు, భార్య ఉన్నది, అంతా చాలా బాగుంది. మరి చాలా బాగున్నప్పుడు మరి ఆయన చేయవలసిన పని కూడా చేస్తూనే ఉన్నారు ఆ యోబు గారు. అయితే ఒక రోజు ఏంటి అంటే, ఇది అపవాది దేవుని దగ్గరికి వెళ్ళారు. ఈ యొక్క గ్రంథం పరలోక దర్శనం నుండి స్టార్ట్ అవుతుందని మరి చాలా దాంట్లో చెప్తున్నారు. అయితే ఈ యోబు గ్రంథంలోని ఏంటి అంటే, మరి సాతానికే దేవుడు చెప్తున్నాడు. ఏంటి అంటే మనందరికీ తెలుసు ఏంటంటే, చూసావా ఆ ఊజు దేశంలో యోబు అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన యథార్థవంతుడు, ఇంకా ఏమున్నదండి, యథార్థవంతుడు, న్యాయవంతుడు. మరి ఆయనకి అన్ని మరి క్వాలిటీస్ ఉన్నాయి. 7 కొడుకులు ఉన్నారు, 3 కూతుళ్ళు ఉన్నారు. ఇవంతా బాగానే ఉన్నాయి, చూసావా అని పాపం అపవాది ఏమనలేదండి. నువ్వేం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్ళావు
అంటే పలానా క్రైస్ట్ చర్చ్ చుట్టూ టూర్ తిరిగి వచ్చినాను, మొత్తం ఇదంతా హైదరాబాద్ తిరిగి వచ్చినా అని చెప్పుంటాడు. అని చెప్పి ఆయన కూడా అలాగే చెప్పాడు. ఏంటి సాతాను చెప్పాను, నేను భూమి అంతా తిరిగి వచ్చాను ప్రభువా అని చెప్పినప్పుడు ఆయన అన్నారు, యోగుని చూసావా, ఆ క్రైస్ట్ చర్చ్ వాళ్ళు ఉన్న వాళ్ళని చూసావా అన్నప్పుడు, మరి ఆ యోగుని చూసావా అంటే అవును చూశాను, ఆయన చుట్టూ నువ్వు కంచె వేసావు, ఆయనకి మంచి ధనం అంతా ఇచ్చావు, ఇంకేంటి అని అంటే, మరి ఫస్ట్ నేను త్వరగా వెళ్ళిపోతున్నాను. ఫస్ట్ దేవుడే తనకి పర్మిషన్ ఇచ్చారు. ఏంటి వెళ్ళి నువ్వేమైనా చేసుకోమన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే, అపవాది ఫస్ట్ టైం వచ్చి ఏం చేశాడంటే, తనకున్న ఇప్పుడు సిస్టర్ చదివిన లిస్ట్లో ఉన్న మొత్తం పశు సంపద అంతా కూడా వన్ డేలోని మొత్తం సర్వనాశనం, చనిపోయే నాశనం. ఎవరు నాశనం చేస్తారంటే సాతాను నాశనం చేశారు. అంతేకాదు కానీ 7 కుమారులను 3 కూతుర్లు కూడా చంపేశారు. కానీ భార్యను మాత్రం చంపలేదండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏది చేసినా ఒక స్పెషల్. అవర్ గాడ్ ఈజ్ సో స్పెషల్ గాడ్ అని మొత్తం నేర్పిస్తే ఒక పని అయిపోద్ది కదా బాయ్. ఏదైనా మన ఫిలిమ్స్లో మనం కొన్ని చూస్తుంటే మొత్తం ఆ ఫ్యామిలీ మొత్తం నేర్పిస్తాం, కథ కేల్ కథ దుకాణం పని చలో ఇంటికి వెళ్ళిపోతాం, అయిపోయింది కదా. కానీ దేవుడు సాతానికి ఏం చెప్పాడు, నువ్వు ఏం చేయమంటే ఫస్ట్ ఏం చేశాడంటే సాతాను తనకున్న సంపద అంతటిని సర్వనాశనం చేసేసాడు. తన పిల్లల్ని కూతుర్ని కూడా చంపేశాడు. కానీ భార్య జోలికి మాత్రం వెళ్ళలేదే. నెక్స్ట్ ద సెకండ్ మళ్ళీ చెప్పాడనమాట ఏంటి అని. ఫస్ట్ ఏమొచ్చి సర్వ సంపద, సెకండ్ మళ్ళీ సేమ్ క్వశ్చన్స్ మళ్ళీ మీరు చదవద్దు కానీ మళ్ళీ 2వ చాప్టర్లోని యోబు 2వ చాప్టర్లోని మరి కొన్ని వర్సెస్లో చెప్తారనమాట. 6, 7, 8 వచనాల్లో మళ్ళీ సాతాను అదంతా తిరిగి వచ్చేసి దేవుని సన్నిధానానికి అందరితో పాటు తను కూడా వెళ్ళినప్పుడు, నువ్వు యోబుని చూసావా, క్రైస్టస్ పీపుల్ చూసావా, లెంట్ డేస్ చేస్తున్నా చూసినావా అంటే, యోబుని చూసావా అంటే చూశాను, నేను పనిష్మెంట్ మొత్తం అందరినీ పశు సంపదను అందరినీ చంపేశాను, 10 మంది కుమారులు 10 మంది పిల్లల్ని కూడా చంపేశాను, ఏంద్రబా అయినప్పటికీ కూడా నీ ఎందుకు భక్తి తగ్గట్లేదు, ఇంకెక్కువైపోయింది, ఆయన యథార్థత విడవలేదు అని సాతాను చెప్పినప్పుడు, సరే ఇంకొక ఛాన్స్ ఇస్తాను, నువ్వేం చేసుకుంటావు చేసుకో, కానీ ఆయన చంపొద్దు అన్నప్పుడు ఈ టీవీ ఇమ్మి వస్తుంటే బాగుండు. యోబుకి మొత్తం టాప్ టు బాటమ్ తన శరీరం మీద మొత్తం కూడా పెద్ద పెద్ద కురుపులతోని ఏం చేశాడు, మొత్తేశాడు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే అవి ఎలా ఉంటుందంటే చికెన్ పాక్స్ పెద్ద పెద్దగా ఉంటుందేమో, మొత్తం టాప్ టు కింద వరకు అనమాట. తన దేహం అంతా కూడా సెకండ్ టైం సాతాను ఏం చేసిందంటే మొత్తం కూడా నింపేసింది. భార్యని చంపలేదు, తనకున్న సంపద అంతా పోయింది, తనకున్న పిల్లలందరినీ కూడా చంపేశాడు, భార్యను చంపలేదు. అటువంటి స్థితిలో తన భార్య వచ్చి చెప్పింది, నీవు కొలుచుచున్న దేవుణ్ణి, నువ్వు ఆరాధిస్తున్న దేవుణ్ణి ఎవరు అంటే, నేను సండే స్కూల్లో చెప్తాను, JESUS జీసస్. మళ్ళీ చెప్పండి, JESUS జీసస్ అని. యెహోవా దేవుడు నువ్వు దూషించి చచ్చిపోరా బాబు అని అంటుంది. అయినప్పటికీ కూడా ఏం మాట్లాడు, తిట్లే. అదే మా ప్లేస్లోని వేరే వాళ్ళు ఉంటే శుభ్రంగా సో ఒక సినిమా అయిపోతుంది, టీవీ నైన్స్ వచ్చేసి రీల్స్ మీద రీల్స్ మళ్ళీ అన్నీ వస్తుంది. సో అలాంటి ఛాన్స్ ఇవ్వలేదు కదండి, ఒంటరి అయిపోయారు. ఒంటరి అయిపోయారు. ఒంటరి పోటు విసిగించేస్తుంది, వారందరూ కూడా తప్పు పడుతుంది. తనకి జాన్ జిగిరీలు 3 ఉన్నారండి, అంటే బెస్ట్ ఫ్రెండ్స్. జాన్ జిగిరీలు 3 ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏమైనా చదువుతారండి? తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు, నయమాతీయుడైన జోఫరు అని యోబు 3 స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నింటినీ గూర్చి వినిన వారే అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును పోవలనని ఆలోచించుకొని తమ స్థలములను విడిచి వచ్చేది. ఓకే,
మరి అందరూ భార్య కూడా తిట్టి బహుశా వెళ్ళిపోయిందేమో లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోయిందేమో తెలియదు, కానీ నాకైతే సరిగ్గా తెలియదు. తిట్టింది, పక్కకి మరి ఎక్కడికి వెళ్ళిపోయిందో వెళ్ళిపోయింది. ఒంటరి అయిపోయాడు, ఎవ్వరు లేరు. ఎంతోమంది పనివాళ్ళు, ఎంతోమంది ఆస్తి అంతస్తు అంతా పోయింది. ఒంటరి కోరి విసిగించేస్తుంది. అటువంటి టైంలో జాన్ జిగిరీలు ముగ్గురు వచ్చారండి. 3 ఫ్రెండ్స్ వచ్చి ఓన్లీ 7 days మాత్రమే ఉన్నారండి. 7 రోజులే. మన లెంట్ డేస్ ఎన్ని రోజులండి? 40 రోజులు. 7 రోజులు మాత్రమే వాళ్ళు తన ఫ్రెండ్స్ తనతో మాట్లాడారు. యోబు గ్రంథంలోని 42 అధ్యాయాలు ఉంటాయండి. అందులో కొన్ని అధ్యాయాలు మాత్రం అంటే 7 రాత్రులు 7 పగలు అని ఉంటుంది కదండి, అంతేనా? అలాగే ఉందమ్మా నీ బైబిల్ ఏముంది? 7 దినములు అన్నమాట. అతనితో పాటు నేలని కూర్చున్నారు. కూర్చున్న తర్వాత నెక్స్ట్ అధ్యాయాల్లో ఏముంటుందంటే ఆ యొక్క ఫ్రెండ్స్ అరే నీ దేవుడు ఇలాగా సంభాషిస్తూ ఉంటారు అనమాట. ఫస్ట్లో ఏముంటుందంటే దూరం నుండి తన ఫ్రెండ్ని చూస్తారు. ఈ జాన్ జిగిరీని చూసినప్పుడు ఆయన స్టేటస్ లేదు. ఒక రిచ్ పీపుల్ ఎలా ఉంటుందండి, మంచి సూటో బూటో లేకపోతే మంచి వస్త్రాలు ధరించుకొని 10 వేలకి 10 ఉంగరాలు పెట్టుకోవచ్చు, ఒక 24 క్యారెట్ గోల్డ్ ఎన్నో వేసుకోవచ్చు. అలాంటి యోబుని ఈ జాన్ జిగిరీలు ముగ్గురు దూరం నుండి చూసినప్పుడు అరే వీడు మన దోస్తుగాడైనారా, ఒకప్పుడున్న దోస్తుగాడైనా వాడు ఇట్లా అయిపోయింది ఏంట్రు అని చెప్పి పాపం ఎన్ని రోజులు బాధపడ్డారు? జస్ట్ 7 days. కానీ మాట్లాడి కొన్ని రోజులు మౌనంగా ఉండి తర్వాత అధ్యాయాల్లో ఏం చేశానంటే మాట్లాడాను. తనతో మాట్లాడినప్పుడు యోబు తనకి ఆన్సర్ ఇస్తూనే ఉన్నాడు. కానీ ఆ యొక్క ఫ్రెండ్స్, ఆ ముగ్గురు జాన్ జిగిరీలు ఎవ్వరు కూడా చనిపోయిన ఆ 10 మంది పిల్లలను తిరిగి తీసుకురాలేకపోయారు. సెకండ్ వన్, యోబు చాలా ధనవంతుడు కదండి. తనకి ఎంతో ఆస్తి, సంపద, జంతువులు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటినీ కూడా తీసుకురాలేకపోయాడు. ప్రియ సంగమా, నీవు అనుకుంటున్నావు అనుకుంటా వీడు నా లెఫ్ట్, వీడు నా రైట్, ఏది కూడా కాదు. జస్ట్ ఉండొచ్చు కదా. కొన్ని సమయాల్లోనే నీ ఫ్రెండ్స్ కూడా కొన్ని సమయాలలోనే నీకు హెల్ప్ చేస్తారు, అన్ని రోజులు కూడా హెల్ప్ చేయలేరు. ఆ ముగ్గురు జాన్ జిగిరీలు వచ్చి తనతో మాట్లాడారు, కానీ తన పిల్లలను తిరిగి తీసుకొని రాలేకపోయారు. ఫస్ట్ వన్, తనకు పోయిన సంపద అంతా కూడా పోయింది, తిరిగి తీసుకొని రాలేదు. కానీ ఒక్కడొచ్చాడు. ఆయనే యోబు గ్రంథం 32వ అధ్యాయం తీద్దామండి ఒకసారి. 32వ అధ్యాయం 32వ వచనం చదవండి. అప్పుడు మరియు యోబు యొక్క ముగ్గురు స్నేహితులు ప్రత్యుత్తరం ఏమీయో చెప్పబోయే యోబు మీద దోషము మోపినందుకు వారి మీద కూడా అతడు బహుగా కోపించాడు. చాలు సిస్టర్, ఒక్కడొచ్చారు. జాన్ జిగిరీని ఏం చేయలేకపోయారు, భార్య దూషించి వెళ్ళిపోయింది. ఒకడొచ్చాడు, ఒక ఆయన వచ్చి ఆయన పేరేంటండి, ఎలీహు వచ్చి చెప్తున్నాడు. అక్కడ సంభాషణ ఏంటి అంటే, నువ్వంతా కోల్పోయావు, నీ ఫ్రెండ్స్ కూడా నీతో అన్ని అధ్యాయాలు, మిగతా అధ్యాయాలన్నింటిలో కూడా 31 అధ్యాయాల వరకు సంభాషణ జరుగుతూ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ ఒక మాట చెప్తుంటారు, ఈయన ఒక మాట చెప్తాడు, అలాగ జరుగుతుంటుంది. సో ఎలీఫజ్ చెప్తున్నాడు, మన పాస్టర్ గారు చెప్తుంటారు కదా, అంటే పశ్చాత్తాపం. అరే పోయిన సంవత్సరం అదే చెప్పారు, అంతకుముందు సంవత్సరం అదే చెప్పారు, అంతకుముందు కూడా సంవత్సరం అదే చెప్పారు. ఏంటి అంటే యోవేలు 2వ అధ్యాయము 12వ వచనం చెప్పారు. ఇప్పుడైనను ఉపవాసం ఉండి
తిరిగి నా ఎందుకు రండి. ఈ ఎలీహు అని చెప్పాడు. ఏంటి అంటే, నిన్ను నీవే దేవుని కంట నీతిమంతుడిగా నువ్వు చేస్తున్నావు. ఇంతమంది ఫ్రెండ్స్, ఆ ముగ్గురు ఫ్రెండ్స్ కూడా చెప్పింది కూడా ఏమీ చేయలేకపోయారు. ఎవరు కూడా అటువంటి మాట చెప్పలేదు. ఎప్పుడైతే ఆ ఎలీహు, డియర్ ఫ్రెండ్, లేకపోతే యోబు, నీలో ఒక్కటి నాకు లోపం కనిపించిందివయ్యా. ఏంటి అంటే, దేవుని కంట నీతిమంతుడుగా నువ్వు చేసుకుంటున్నావు. ప్రియ సంగమా, నీకున్న టాలెంట్ కావచ్చు, నీకున్న డబ్బు కావచ్చు, నీకున్న ఎవ్రీథింగ్, ఏది కూడా దేవుని కన్నా ఎక్కువగా నువ్వు దాన్ని ఆరాధించినా, దానికి ఎక్కువ ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రయారిటీ ఇచ్చేవనుకో, దేవుడు కంపల్సరీగా తీసేస్తాడు. సో ఎలీహు అన్న ఒక ఆయన వచ్చి, హీఈస్ నాట్ ఎ ఫ్రెండ్. మనం అనుకున్న ఒక్కొక్కసారి ఏంటంటే, దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉంటుంది. లేకపోతే సడన్గా ఎవరైనా నీకు తెలిసిన సంఘస్థులు, లేకపోతే నీకు పరిచయమైన సంఘస్థులు వచ్చి, సిస్టర్ ఇలాగ అయితే బాగుంటుందేమో, బ్రదర్ ఇలా అయితే బాగుంటుందని అని చెప్పినప్పుడు, ఆయన ఒక దూత వచ్చి నీతో చెప్పే మాటలుగా నీవు గుర్తించారు. ఎప్పుడైతే ఎలీహు చెప్పాడో, నీవు దేవుని కంటే నీతిమంతుడిగా ఎంచుకుంటున్నావు, ఇది చాలా తప్పు. యు డోంట్ హ్యావ్ ఎనీ పశ్చాత్తాపం, నీకు పశ్చాత్తాపం లేదు యోబు అన్నప్పుడు, దేవుడు అన్నప్పుడు ఏం చేశాడంటే, అప్పుడు తెలుసుకున్నాడు అనమాట యోబు. అంత ధనవంతుడైన యోబు అప్పుడు తెలుసుకొని, చూడండి 41వ అధ్యాయం దయచేసి 42 చూడండి. 42 చూడండి. 42లో 42 5వ వచనం. వినికిడి చేత మరొకసారి చదువుతారా సిస్టర్? అయితే ఇప్పుడు నేను కన్నులారా నేను చూస్తున్నాను. కావున నన్ను నేను అపహరించుకుని భూమిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుతున్నాను. ఫస్ట్ వచ్చిన ఒకసారి చదువు సిస్టర్. 42:1 చదవండి. అప్పుడు యోబు యెహోవాతో ఇప్పుడు రండి నా 5-6 వచనం. అయితే ఇప్పుడు నేను కన్నులారా నేను చూస్తున్నాను. కావున నన్ను నేను అసహించుకుని భూమిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుతున్నాను. థ్యాంక్ యూ సిస్టర్. సో ఎప్పుడైతే ఎలీహు వచ్చి, నువ్వు దేవుని కంటే ఎక్కువగా నీతిమంతుడిగా నువ్వు చెప్పుకుంటున్నావు, ఇట్స్ రాంగ్, నువ్వు పశ్చాత్తాపడు అని చెప్పినప్పుడు, మరి 32, 33 వచనాలు, 34 వచనాలు ఆ యొక్క అధ్యాయాల్లోని ఆ ఎలీహు తనతో మాట్లాడతాడనమాట యోబుతో. తర్వాత మరి 38, 39, 40, 41 అధ్యాయాల్లో దేవుడు యోబుతో మాట్లాడతాడు. అంటే ఇక్కడ సంఘ కాపర్లు కానీ, సంఘ పెద్దలు కానీ ఇక్కడ నిలబడి, నువ్వు ఎప్పుడైతే నువ్వు సంఘానికి వస్తున్నావో, లేకపోతే లెంట్ డేస్లో నువ్వు సంఘానికి వస్తున్నావో, లేకపోతే ఎవరైనా ఇంట్లో ప్రార్థనా కూడికలు పెట్టుకోవడానికి ద ఫస్ట్ ప్రయారిటీ లెంట్ డేస్లో ప్రార్థన పెట్టుకున్నప్పుడు నువ్వు వెళ్తున్నావో, దేవుడు వాక్యంతో నీతో మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత हमारा चर्च में एक धूमधाम पार्टी होता है ना, చక్కగా ప్రేయర్ అయిపోయిన తర్వాత ఎవరైనా ఇంట్లో పెట్టుకుంటే చక్కగా వాళ్ళు మంచి భోజనం పెడతారు. మన ఫ్రెండ్స్తో మనం కూర్చొని చక్కగా తిని, ఇంకా కావలిస్తే క్యారియర్లు కట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాం. ప్రియ సంగమా, దేవుడు చెప్తున్నాడు ఏంటి అంటే, దేవుడు నీతో వాక్యంతో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ నువ్వు ఈ లెంట్ డేస్లో ఇప్పుడు వరకు ఒకవేళ చెయ్యకపోతే, కమాన్ డూ ఇట్ నౌ, ఇప్పుడే నువ్వు చేయాలని దేవుడు చెప్తుంది. ఏంటి అంటే పశ్చాత్తాపడాలి. అంటే యోబు లాంటి వ్యక్తి కూడా పశ్చాత్తాపడుతున్నాడు. ఎలాగంటే బూడిదలోను ధూళిలోని ఏమన్నారండి, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని. నువ్వు వింటున్నావా? సంఘములో దేవుడు చెప్తున్న మాట నువ్వు వింటున్నావా అన్న? ఈ టైం కరెక్టా? ఆ టైం కరెక్టా? ఓకే.
సంఘంలో దేవుడు చెప్తున్న మాట నువ్వు వింటున్నావా? వింటే చాలా మంచిది. ఇక్కడికి లెంట్ డేస్లో నీవు వచ్చి నువ్వు ప్రార్థన దేవుని వాక్యాన్ని విని లేకపోతే భోజనం పెట్టినప్పుడు అది తీసుకొని లేకపోతే తిని లేకపోతే వారు ఇచ్చిన ఆహారాన్ని తీసుకొని నువ్వు వెళ్ళిపోతున్న ప్రతి క్రైస్ట్ చర్చ్ సంఘ బిడ్డ దేవుడు నీతో చెప్తున్నాడు, పశ్చాత్తాపడు. ఇంకా నువ్వు పశ్చాత్తాపడకపోతే నీకు బ్లెస్సింగ్స్ రావు. చూడండి, ఇంతవరకు యోబు 1వ అధ్యాయం నుండి 41వ వచనం వరకు ఎక్కడ కూడా మరి తనకున్న అదంతా కోల్పోయాడు. కానీ 3 జాంజిగిరీలు వచ్చారు కానీ ఎవరు ఏమీ చేయలేకపోయారు. ఒక వ్యక్తి వచ్చి నువ్వు పశ్చాత్తాపడు అంటే లెంట్ డేస్ పశ్చాత్తాపడు అని చెప్పినప్పుడు నీకు కూడా చెప్తుంటాడు దేవుడు, నాకు కూడా చెప్తూ ఉంటాడు, నిన్ను నువ్వు పరీక్షించుకో. అంతేగాని సురేశం దగ్గరికి వెళ్ళి ల్యాబ్ టెస్టులు చేయించుకోవడం కాదు. మన క్రైస్ట్ చర్చ్ ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి ఒక అవకాశం వస్తుంది. ఏంటి అంటే నిన్ను నువ్వు పరీక్షించుకొని పశ్చాత్తాపడు. మరి యోబు అలాగ పశ్చాత్తాపడినప్పుడు ఏమైందో చూద్దామా? చదవండి. ఇంకా ఒక పశ్చాత్తాపడినప్పుడు ఏమైందండి? ఒక్క నిమిషము. యెహోవా, నేను త్వరగా చెప్పేస్తున్నాను. 7వ వచనంలోని 7వ వచనంలో ఆయన పశ్చాత్తాపడినప్పుడు యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత తేమానీయుడని అయితే పశ్చాత్తాపడ్డాడు. తనని ఏంటో, దేవా నన్ను క్షమించు, నేను నీతిమంతుడిగా ఎంచుకున్నానని ఆ లెంట్ డేస్లో లేకపోతే ఈ లెంట్ డేస్లో పశ్చాత్తాపడినప్పుడు దేవుడు మాట్లాడాడు. అంతేకాకుండా మరి యోబు భార్యని చంపలేదు కదండి, వాళ్ళ జాంజిగిరి 3 కూడా చంపలేదు. అయితే దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఏంటి అంటే, ఇదిగో ఎలీఫజ్ ఇక్కడ ఉంటాడనమాట. ఇది ఒకసారి 7వ వచనం చదవండి. నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు గనుక నా కోపము నీ మీదను నీ 2 స్నేహితుల మీదను మండుచున్నది. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు నద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తం ప్రార్థన చేయును. మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక ఉండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించదను. ఏలైనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైనది పలుకలేదు. ఓకే, మరి అవన్నీ అయిపోయిన తర్వాత ఏంటైంది అంటే, మరి యోబుకి 3 ఫ్రెండ్స్ ఉన్నారు కదండి. మరి యోబు పశ్చాత్తాపంలో పడినప్పుడు మరి యెహోవా దేవుడు తనతో మాట్లాడాడు. వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా మాట్లాడుతున్నాడు. యేసుప్రభు ఎవరితోనైనా మాట్లాడతాడండి. ఆయన ఎంత మంచివాడంటే ఎవరితోనైనా మాట్లాడతాడు. మనతో కొంతమందే మాట్లాడతాడు. మన గ్రూప్లో కొంతమందే ఉంటారు, అందరూ ఉంటారండి బాబు. కానీ నువ్వు ప్రేమించిన దేవుడు, నేను ప్రేమించిన దేవుడు అందరితో కూడా మాట్లాడతాడు. మరి యోబు ఫ్రెండ్స్లో 3లో ఒకరితో మాట్లాడుతున్నారు. ఏంటి అంటే, చూడు, నా సేవకుడైన యోబు అంటే మీ జాంజిగిరి అయిన దోస్త్ ఏం చేస్తున్నారంటే పశ్చాత్తాపడ్డాడు, అన్నీ చేస్తున్నాడు. మీరు ఏంటంటే దహన బలి, మీ 3 నా మీద విరోధంగా ఏమైనా మాట్లాడారు కాబట్టి మీరు ఏం చేయాలి అంటే ఏమేమి తీసుకొని వెళ్ళమన్నాడండి? మీ నిమిత్తము దహన బలి అర్పింపవలన అతడు నా సేవకుడని యోబు నిమిత్తం ప్రార్థన చేయును. అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక ఉన్నట్లు నేను అతని మాత్రమే ఎట్లనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైనది పలుకలేదు. తేమానీయుడని ఎలీఫజును బిల్దాదును మహనీయుడని జోఫరు పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించిన చేయగా యెహోవా వారి పక్షంలో యోబును అంగీకరించాడు అనమాట. అరే, ఇంత పోయింది, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఎంతో ఒంటరి అయిపోయాడు. అయినప్పటికీ కూడా లాస్ట్ మినిట్లో కూడా దేవుని చెప్పిన మాటను అంగీకరిస్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి చెప్పారు. నిజంగా తల్లిదండ్రులు చెప్తే పిల్లలు ఎవరు వినరండి. లేకపోతే మనమైనా కూడా ఎవరైనా వచ్చి మనకేమైనా చెప్తే, తల్లిదండ్రులు వచ్చి చెప్తే అదే మన ఫ్రెండ్ చెప్పాడు అనుకోండి, తొందరగా వింటాం. అలాగే యోబు కూడా తన ఫ్రెండ్ వచ్చి చెప్పాడు, మా నిమిత్తము నువ్వేం చేయాలి? దహన బలి చేయాలంట, ప్రార్థన చేయాలి. మరి నీకున్న సంపద అంతా పోయింది కదా, మరి ఎక్కడి నుండి తీసుకొస్తావు? అలా తీసుకురావాలి. వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు మరి యోబు వాళ్ళ ఫ్రెండ్స్ నిమిత్తము ప్రార్థన చేసి దహన బలి అర్పించాడన్నమాట. పశ్చాత్తాపడ్డాడు. ఆ లాస్ట్ మినిట్లో కూడా
బహుశా చనిపోతాడేమో, మరి బహుశా మరి చాలా కురుపులతో మరి సంపద పోయింది, కుమార్తెలు చనిపోయారు, తన ఫ్రెండ్స్ కూడా దూషించి వెళ్ళిపోతూనే ఉన్నారు. మరి లాస్ట్కి దేవునితో మాట్లాడాడు. పశ్చాత్తాపడినప్పుడు ఆ విధంగా అంతేకాదు తన గురించే చేసుకున్నాను, కానీ వాళ్ళ ఫ్రెండ్స్ గురించి కూడా తను దహన బలి అర్పించినప్పుడు ఏమైందండి చూడండి, 10వ వచనం చదవండి. ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షమించుకుని మరలా అతనికి దయచేశాడు. మరియు యోగులకు పూర్వం కలిగిన దానికంటే రెండంతలు అధికంగా యెహోవా అతనికి దయచేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొత్తం ఖలాస్ అయిపోయిందండి. ఫస్ట్ తను ఎంత సంపాదించడం మొత్తం పోయింది, తన బిడ్డలు అందరూ చనిపోయారు, మరి తనకి రోగం కూడా వచ్చేసింది. అయినప్పటికీ కూడా ఒక వ్యక్తి వచ్చి, అంటే 2 డేస్ ఒక వ్యక్తి వచ్చి, ఇదిగో నీవు దేవుని కంటే ఎక్కువగా నీతిమంతుడిగా తీర్చుకున్నామని నువ్వు పశ్చాత్తాపడు అని మన సంఘంలో ఎలా అయితే అనౌన్స్ చేస్తున్నారో ఒక వ్యక్తి వెళ్ళి చెప్పినప్పుడు ఇమీడియట్ అరే పోరా బాయ్, ఇప్పటికే నాకు అంత కేల్కతం దుకాణం బంద్ అయిపోయింది, ఇప్పుడు ఏం చేయమంటావు బాయ్, నా దగ్గర ఏమీ లేదు, నేనేమీ చేయలేదు, ఐఎమ్ నథింగ్, నేనేమీ చేయలేదని చెప్పి ఆయన పంపించలేదు, లేకపోతే ఏమీ చేయలేదు. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ గురించి ఏం చేశాడంటే వాళ్ళు తీసుకొచ్చిన ఆ యొక్క దహన బలిని అర్పించాడు, వాళ్ళ స్నేహితుల కొరకు ప్రార్థన చేశారు. సో మై డియర్ క్రైస్ట్ చర్చ్ వాస్తులకు సంఘస్థులకు దేవుడు చెప్తున్నా, ఈ యొక్క లెంట్ డేస్లో నీవు పశ్చాత్తాపం పడాలి. ద సెకండ్ థింగ్ ఈజ్ దట్ వన్, నీ ఫ్రెండ్స్ గురించి కూడా నువ్వు ప్రార్థన చేయాలి. నీ ఫ్రెండ్స్ ఎప్పుడైతే నువ్వు అలాగా ప్రార్థిస్తావో, పశ్చాత్తాపడతావో, మీ చుట్టుపక్కల వారనుకొని ఎవరి గురించైనా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎంతగానో దీవించాడు. యోబు కొంతది మాత్రమే తను సంపాదించుకున్నాడు, కానీ ఎప్పుడైతే దేవుడు బ్లెస్ చేశాడో ఆ యొక్క పశ్చాత్తాపడి మళ్ళీ ఆ ఫ్రెండ్స్ గురించి తను ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, దహన బలి చేసి ప్రార్థన చేశాడో, యోబుకి మళ్ళా చలో ధూమ్ధాం, అక్కడ దుకాణం బంద్ అయిపోయింది, కేల్కతం డోర్లు వేసేసారు. అటువంటి వారు మళ్ళీ ఏమయ్యింది, ఒక పెద్ద పార్టీ, మళ్ళీ ఒక సామ్రాజ్యం. తను ఎంతైతే నష్టపోయి ఉన్నాడో మళ్ళీ అవన్నీ ఇమీడియట్గా దేవుడు ఇచ్చేసినప్పుడు చూడండి, దేశం మళ్ళీ అక్కడ ఒకటి ఉంటుంది కదా, 11వ వచనం తొందరగా చదవండి. అతని అక్కచెల్లెండ్రులను అంతకుముందు అతనికి పరిచయులైన వారను వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానం పుచ్చుకుని యెహోవా అతని మీదికి రప్పించిన సమస్త బాధను నుంచి ఎంత వేసి పుట్టుకోడు పొందుతుందని అతని కొరకు గుర్తించుతూ అతను ఓదార్చి ఈవుగా ఒక్కొక్కరు ఒక వరహాను ఒక్కొక్కరు బంగారు ఉండాలని అతనికి తెచ్చి ఇచ్చాడు. చాలండి, అంతేకాదు ఇది అయిపోయింది కదా. అప్పుడు ఎవరు అక్క చెల్లి ఎవరు రాలే, ఎవరైనా వచ్చారండి యోబు దగ్గరికి? అంత మరి ఒళ్ళంతా పుండ్లు అన్నీ అయిపోయినప్పుడు వాళ్ళ భార్య వచ్చి తిట్టేసి వెళ్ళిపోయింది. ఎవరు 3 ఫ్రెండ్స్ వచ్చారు, మాట్లాడారు, ఏం చేయలేకపోయారు, వెళ్ళిపోయారు. ఎప్పుడైతే తిరిగి దేవుడు అతన్ని దీవించాడో స్టార్ట్ మళ్ళీ అందరూ వచ్చి ఓదార్చి కాకుండా కానుకలు ఇచ్చి మళ్ళీ కానుకలు ఇచ్చారు. మామూలు లాంటి మనమైతే 20 రూపీస్ హరేక్ మాల్, 20 రూపీస్, 30 రూపీస్ బిగ్ బజార్, లేకపోతే డిమార్ట్, అంటే మన స్థాయి అదనుకోండి, నా స్థాయి అదనుకోండి, మిగతా వాళ్ళ గురించి. కానీ ఇక్కడ అలా కాదు, ఎందుకంటే దేవుడు మామూలు గిఫ్ట్స్ కాదండి, గోల్డ్. ఇప్పుడు 1 క్యారెట్ ఎంతమో నియర్లీ 80 అంట. మరి అప్పుడు ఎంత ఉందో మరి నాకైతే తెలియదు. కానీ నో డిమార్ట్ గిఫ్ట్స్, నో హరేక్ మాల్ గిఫ్ట్స్, అలాంటివి ఏం కాదు, శ్రేష్టమైనది దేవుడు దీవించాడు కాబట్టి బంగారాన్ని తీసుకొని వెళ్ళి అలా అక్క చెల్లెలు ఒకప్పుడు లేరు,
ప్రియ సంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నా, నాతో కూడా మాట్లాడతాను. ఈ యొక్క లెంట్ డేస్లో నీవు కూడా ఆ యొక్క యోబులాగా అటువంటి పరిస్థితిలో ఉన్నావనుకో, నీ నువ్వు ఒంటరిగా ఉన్నావేమో, నీ దుఃఖాన్ని ఎవరు తీర్చట్లేదని నువ్వు బాధపడుచున్నావో, బాధపడదు. మన దేవుడు గొప్పవాడు. ఆనాడు యోబుని దీవించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ లెంట్ డేస్లో నువ్వు పశ్చాత్తాపడి నీ ఫ్రెండ్స్ కొరకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు కంపల్సరిగా నీవేవైతే నీ కోల్పోయి ఉన్నావో గత నెలలో అవన్నీ మంచివైతే దేవుడు నీకు ఇచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఫస్ట్ ఏం పాడాం? ఒంటరి పోరు. వర్ణించలేము, వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్లో ఎంతో ఒంటరి అయిపోయాడు, తర్వాత అందరు ఫ్యామిలీ మెంబర్స్తో కదండి, ఫుల్ ధూమ్ధాం కదా. మరి ఆ పార్టీ ఎలా అయి ఉంటుందో, లేకపోతే ఆయన ఎలాగ సత్కరించారో మేము దేవుడు కూడా నిన్ను ఆ విధంగా చేయాలంటే నువ్వు కూడా పశ్చాత్తాపడాలి, నీ ఫ్రెండ్స్ కొరకు ప్రార్థన చేయాలని ఈ లెంట్ డేస్లో నాతో దేవుడు మాట్లాడుచున్నాడు. ఈ యొక్క అవకాశం ఇచ్చిన మన సంఘ కాపులకి, సెక్రటరీ గారికి, వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. థ్యాంక్ యూ.